గంజాయి పెంపకం వైసీపీ హయాంలో కుటీర పరిశ్రమగా మార్చారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. స్కూల్ బ్యాగుల్లోనూ గంజాయి దొరికే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. గంజాయి కింగ్ పిన్లను అరెస్టు చేస్తున్నామన్న అనిత వారి మూలాలపై దెబ్బ కొడతామని చెప్పారు. పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని సూచించారు. గంజాయి పండించే, విక్రయించే, వినియోగించే వారికి సంక్షేమ పథకాలు ఆపేయాలనే ప్రతిపాదన ఉందని అనిత తెలిపారు. గిరిజనుల అమాయకులు వాళ్ళ అమాయకత్వాన్ని బేస్ చేసుకొని, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో మిగతా రాష్ట్రాల వాళ్ళు అక్కడికి తీసుకొచ్చుకొని వాళ్ళతో పండించుకొని ఆ డబ్బు తీసుకుని వ్యాపారాలు చేసి ఈరోజు అనకూడదు కానీ ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. దాన్ని ఈరోజు మేము డిస్ట్రాయ్ చేయాలి అనుకున్నాం, చేసాం. నుంచి 2024 అంటే మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2024 ఎండింగ్ వరకు దగ్గర దగ్గర 68,625 కిలోలు గాంజా ధ్వంసం చేయడం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఏదో గాంజా పట్టుకున్నాము, వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము, జైల్లో పెట్టేసాము, వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు, లేకపోతే శిక్ష పడుతుంది. అది కాదు. అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది ఎక్కడో ఒక ఎసెట్ రూపంలో పెడతాడు. ఆ ఎసెట్ ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర దగ్గర 7 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కూడా ఆటోమేటిక్గా. సో ఎప్పుడు కూడా ఆస్తుల వరకు వెళ్ళాలి, మేము ఆస్తుల వరకు వెళ్తున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో, ఇంకొకటి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం, ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతారు. దొరికిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేస్తున్నాం. వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా, ఎక్కడి నుంచి వస్తుంది, హౌరీజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినా వాటన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇంకొకటి చెప్తున్నామండి, కింగ్ పిన్స్ ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పబ్లిక్ అవేర్నెస్ గురించి చెప్తున్నాను. మీ చుట్టుపక్కల ఆర్థిక లావాదేవీలు కానీ, వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ తాలూకా మొబైల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇందులో పరిగణలోకి తీసుకుంటాం. అంటే ఒక వ్యక్తి గాంజాలో దొరికాడంటే ఆ మూలాలు మొత్తం ఎదుగుతాం, వాళ్ళందరూ బాధ్యులను చేస్తున్నాం. అంటే ఎందుకు బాధ్యులను చేస్తున్నామంటే, ఒక వ్యక్తి గాంజా అమ్ముతున్నాడు, గాంజా వ్యాపారం చేస్తున్నాడని చెప్పి ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అది సామాజిక బాధ్యత. 1972 కాల్ చేసి మాకు చెప్పాలి. అలా చెప్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు, చెప్పకపోతే వాళ్ళు కూడా ఇందులో ఈ ట్రాప్లోనే ఉంటారు. కంపల్సరిగా ఎవరైతే మేము కింగ్ పిన్స్ ఎవరైతే పట్టుకుంటున్నామో వాళ్ళందరూ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా బాధ్యులను చేస్తాం. ఎందుకంటే మేము చాలా పెక్యులర్గా చెప్తున్నానండి, డెఫినెట్గా మేమందరం కూడా ఉక్కుపాదం మోపడానికే మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం. సుమారుగా 325 గ్రామాలని హాట్స్పాట్స్ కింద వీళ్ళు గ్రహించారు. ఎలాగ చేశారంటే డ్రోన్ సర్వేలెన్సెస్, మాకు శాటిలైట్ సర్వేలెన్స్, అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా తెలుసు ఫిజికల్ విజిట్లు చేశారు. దగ్గర దగ్గర 20,000 ఎకరాల్లో ఇంతకు ముందు ఉండేది, దాని నెమ్మదిగా 10,000 ఎకరాలు, ఈ రోజు 10,000 ఎకరాలు కాదు 90 ఎకరాల్లో కూడా ఈరోజు గాంజా కల్టివేషన్ లేకుండా చేసామని చెప్పడానికి ఈగల్ టీంతో పాటు మేము చాలా గర్వపడతాం. గాంజా ఇంట్లో కుర్రోడు తీసుకుంటున్నాడా, లేకపోతే ఇంట్లోనే అబ్బాయి అమ్ముతున్నాడా ఏంటో తెలియదు. ఒక తల్లిది ఏం చేస్తుంటుందంటే, పిల్లోడు వెళ్ళి ఒక 10,000 20,000 బయట నుంచి తీసుకొస్తున్నాడంటే అది ఎలా వచ్చింది అని అడిగిన రోజు ప్రాబ్లం రాదు. కానీ తీసుకున్న తర్వాత అబ్బాయి ఏదో ఒక NDPS కేసులోనే ఎక్కడో బుక్ అయ్యి అబ్బాయి జైలుకి వెళ్తే చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంటుంది. కానీ అందువల్లనే డే ఫస్ట్ నుంచి మేము చెప్తాం, ఫస్ట్ పోలీసింగ్ ఇంట్లో తల్లిదండ్రులే చేయాలని. దానికి కూడా ఒక ప్రపోజల్ ఒకటి మేము, అంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా వెళ్ళాలి అనుకుంటే, గాంజా విషయంలో ఎవరైనా పట్టుబడితే సంక్షేమ పథకాలు కూడా కట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రపోజల్ కూడా అక్కడ నడుస్తుంది.